సత్యం సుందరం జస్ట్ నేను నైటే చూసి వచ్చాను. బాగుందండి, నాకైతే నచ్చింది. బికాస్ చాలా సింపుల్ స్టోరీ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక్క లైన్ స్టోరీ తీసుకుని దాని చుట్టూ ఎంతో చక్కగా మూమెంట్స్ అండ్ ఎమోషన్స్ క్రియేట్ చేసి ఎటువంటి హడాబడి లేకుండా చాలా సింపుల్గా లైక్ టైటిల్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవన్నీ కూడా ఎలాంటి హంగామా లేకుండా చాలా నార్మల్గా ఉంటాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఫీల్ గుడ్ మూవీస్ చాలా వచ్చినాయి. బట్ వాటిలో మ్యూజిక్ ప్లేస్ అ మేజర్ రోల్. లైక్ ఇంటర్వెల్ దగ్గర కానీ, క్లైమాక్స్ దగ్గర కానీ ఎమోషన్ మందగా కనెక్ట్ అవ్వడానికి మ్యూజిక్ ని బాగా వాడతారు. బట్ అదే ఈ మూవీలో మీరు ఇంటర్వెల్ ఆర్ క్లైమాక్స్ ఎక్కడ మ్యూజిక్ ని నోటీస్ చేయరు. చాలా అండర్లైన్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని చోట్ల ఉండదు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ బికాస్ ఇది మరీ ఏడిపించేసే లాంటి ఎమోషనల్ డ్రామా మూవీ కాదు. ఇట్స్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ. సో అందుకే మీరు ఓన్లీ స్క్రీన్ మీద జరిగే మూమెంట్స్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ కి ఆ ఫీలింగ్ కనెక్ట్ అవుతారు. అండ్ ఆ ఫీలింగ్ చాలా మంచిగా అనిపించింది. సో ఇలాంటి అన్నిటి మూలన 3 hours మూవీ అయినా కానీ ఒక బ్రీజిల్లే అయిపోయింది. సో ఈ మూవీ డైరెక్ట్ చేసింది ప్రేమ్ కుమార్. ఇన్ ప్రీవియస్ గా జాను అండ్ 96 లాంటి మూవీస్ తీసాడు. సో వాట్లాగానే ఈ మూవీ కూడా క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. అండ్ అసలు మెయిన్లీ నేను ఆ కోర్ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఆ మర్చిపోవటం ఏదైతే ఉందో నేను కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను ఏం చెప్తున్నానో చూసిన వాళ్ళకి అర్థమైద్ది. సో ఇలా ఈ కోర్ పాయింట్ బాగా నచ్చింది. సెకండ్ ది యాక్టర్స్ కార్తీ అండ్ అరవింద్ ఇద్దరు చాలా బాగా చేశారు. కార్తీ వీన్నో ఇలాంటి రోల్స్ ఎంత బాగా చేస్తాడని, లైక్ ఊపిరి అండ్ మెనీ అదర్ ఫిలిమ్స్. సో దీంట్లో కార్తీ ఒక ఊర్లో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్న మంచి మనసున్న ఇన్నోసెంట్ క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడు. సో దీంట్లో తను ఆ ఇన్నోసెన్స్ ని బాగా పోర్ట్రే చేశాడు. అండ్ రెండోది అరవింద్ కూడా చాలా మంచిగా చేశాడు. లైక్ వాళ్ళ చెల్లి దగ్గర సీన్ గానీ, టెంపుల్ కి పరిగెత్తుకుంటూ వస్తున్న సీన్ గానీ, ఇలాంటి అన్ని చోట్ల తను చాలా బాగా చేశాడు. సో వీళ్ళ యాక్టింగ్ లాగానే ఈ రెండు క్యారెక్టర్స్ ని కూడా చాలా బాగా రాసుకున్నారు. లైక్ వీళ్ళ క్యారెక్టర్ ఆర్ట్స్ గానీ, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్వర్సేషన్స్ మూమెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చాలా సింపుల్ గా నేచురల్ గా డైలీ లైఫ్ లో జరిగేట్టు ఉన్నాయి. లైక్ డైలాగ్స్ కూడా పెద్ద డబ్బింగ్ వెళ్ళే అనిపించవు. సో వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ వాస్ వెరీ గుడ్. అండ్ నాకు నచ్చిన థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఈ మూవీ మనకేదో టీచ్ చేయాలనుకోదు, బట్ అండర్లైన్ లో నేను చాలా మంచి విషయాలు చెప్తుంది. అండ్ నాకు తెలిసి ఆ చెప్పిన పాయింట్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీ ప్లాట్ వితౌట్ స్పాయిలర్స్ సింపుల్ గా చెప్పాలంటే ఒక అతనికి ఎన్నో ఇయర్స్ తర్వాత, లైక్ లిటరలీ 22 years తర్వాత ఏదో కొన్ని రీజన్స్ మూలన మళ్ళీ తన ఊరొచ్చాడు. అండ్ అక్కడ తను ఒక అతన్ని కలుస్తాడు. సో వాళ్ళిద్దరూ ఆ రాత్రి ఏం చేశారు, ఎలా టైం స్పెండ్ చేశారో అదే మూవీ. సో 96 మూవీ ఎలా అయితే ఒక నైట్ స్టోరీ చెప్తుందో ఈ మూవీ కూడా సిమిలర్ బిట్సే ఫాలో అవుతుంది. బట్ ఈ మూవీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చిద్ది. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా రష్ ఉండదు, బట్ టిల్ ఎండ్ ఇట్ హోల్డ్స్ యువర్ అటెన్షన్. అండ్ అలాగే ఈ మూవీకి మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింటే. లైక్ ఆ ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు వెనకమాల వచ్చే సాంగ్ ఏదైతే ఉందో ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ అప్పుడు అరవింద్ చేసిన యాక్టింగ్ వాస్ ఆల్సో టెరిఫిక్. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి గోవింద్. ఇన్ ప్రీవియస్ గా జాను అండ్ 96 మూవీస్ కి వర్క్ చేశాడు. సో వాట్లాగానే ఈ మూవీలో కూడా మ్యూజిక్ అనేది చాలా సోల్ఫుల్ గా అండ్ మీనింగ్ఫుల్ గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ ఆల్సో వెరీ వెల్ డన్. ఆ ఊరు, ఆ ఎసెన్స్ అదంతా కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో డెఫినెట్లీ ఫీల్ గుడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా నచ్చిద్ది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా మంది ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. సో ఓవరాల్ మంచి సినిమా. పెద్ద పాటలు హడావడి లేకుండా సింపుల్ మూవీ చూడాలంటే డెఫినెట్లీ వెళ్ళండి. సో ఇంకా ఏదైనా రివ్యూ సత్యం సుందరం మూవీ మీద మీకు గనక రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.